ఇప్పుడు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో డాక్టర్స్ చాలా ఈజీగా చెప్పేస్తున్నారు న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ తీసుకోకూడదు, తీసుకుంటే మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనేసి. కానీ ఇదే డాక్టర్ మీకు డయాబెటీస్ వస్తే మీ డయాబెటీస్ తగ్గించుకోవడానికి మీ ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలమ్మా, మీ లైఫ్ స్టైల్ మార్చుకోవాలమ్మా అని చెప్పరు. ఇదే డాక్టర్ మీ బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతే మీరు వెయిట్ తగ్గాలి, మీ బాడీ ఫ్యాట్ లెవెల్స్ తగ్గించుకోవాలి అని చెప్పరు. ఇదే డాక్టర్ మీకు పీసీఓడి ప్రాబ్లం, పీసీఓఎస్ ప్రాబ్లం వస్తే మీరు ఫిజికల్ యాక్టివిటీ చేయాలి, మీ ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలి, మీ లైఫ్ స్టైల్ మార్చుకోవాలి, మీ బాడీకి రైట్ అమౌంట్ ఆఫ్ న్యూట్రిషన్ ఇస్తూ హార్మోన్స్ బ్యాలెన్స్ చేసుకోవాలి, సో దట్ మీరు మెడిసిన్స్ వాడాల్సిన అవసరం లేదు అని చెప్పరు. సో గైస్, ఐ రెస్పెక్ట్ ద డాక్టర్స్. నేను 100% నేను డాక్టర్స్ని రెస్పెక్ట్ చేస్తాను. ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ విత్ ద డాక్టర్స్, ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ యువర్ మైండ్ సెట్. మీరు లైఫ్ లాంగ్ టాబ్లెట్స్ వాడడానికి, మెడిసిన్స్ వాడడానికి రెడీగా ఉన్నారు, కానీ మీ లైఫ్ స్టైల్ ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవడానికి రెడీగా లేరా? మీరు హాస్పిటల్స్లో జస్ట్ ఫర్ ద చెకప్స్ కొన్ని లక్షలు పెట్టడానికి రెడీగా ఉన్నారు, కానీ ఒక న్యూట్రిషన్ ప్రోగ్రామ్కి, ఒక ఫిట్నెస్ ప్రోగ్రామ్కి ఒక 10,000 రూపీస్ పెట్టడానికి 10 times ఆలోచిస్తున్నారు. సో గైస్, యూ నీడ్ టు చేంజ్ యువర్ మైండ్ సెట్.